హాయ్ అండి. బొమ్మడాయిలు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, అది మట్టి కుండలో అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఈరోజు మట్టి కుండలో బొమ్మడాయిల పులుసు ఎలా పెట్టుకోవాలో మీకు కూడా చూపిస్తాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మగ్గించిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా మగ్గించాలన్నమాట. మట్టి కుండకి ఎక్కువగా హీట్ అబ్జర్వ్ అయి ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్న త్వరగానే ఉడికిపోతుంది. దీంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు కలుపుకున్న తర్వాత బొమ్మడాయిలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు పులుసు కూడా వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి. అప్పటికే బొమ్మడాయిలు బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి త్వరగా విరిగిపోతాయి అనమాట. దీంట్లోనే కొంచెం నేనైతే కల్లుప్పు వేసాను, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. పులుసు బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బొమ్మడాయిని ఎప్పుడైనా ముళ్ళతో పాటు తింటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.